ఒకసారి ఊహించండి, 2000 సంవత్సరానికి ముందు హైదరాబాద్ ఎలా ఉండేది, ఇప్పుడు 2026లో అదే హైదరాబాద్ ఎలా ఉందో చూడండి. ప్రపంచంలోని టాప్ ఐటీ నగరాల్లో ఒకటి, ఇప్పుడు భారతదేశంలో అత్యధిక రెవెన్యూ ఇచ్చేటటువంటి నగరాల్లో ఒకటి, తెలంగాణ రాష్ట్ర సంక్షేమ పథకాలు నడవడానికి ప్రధాన ఆదాయ వనరుగా నిలిచినటువంటి నగరం అదేనండి హైదరాబాద్. కానీ ఈ హైదరాబాద్ అనేది ఒక్క రోజులో ఇలా కాలేదు కదా. ఒక్క రోజులో అయిందా హైదరాబాద్ ఎంత మహానగరంగా? లేదు కదా. 1996 నుంచి 2004 మధ్య వేసినటువంటి పునాదులు కావచ్చు, సైబర్ టవర్స్ వంటి నిర్మాణాలు కావచ్చు. అప్పట్లో చాలా మంది ఇవన్నీ చెప్తుంటే విజన్ 2024 అని చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో చెప్పినప్పుడు, విజన్ 2020 అని హైదరాబాద్లో చెప్పినప్పుడు అందరూ నవ్వారు, చాలా మంది నవ్వారు, ఇవేంటి అన్నారు. కానీ ఇవాళ వేలాది కుటుంబాలకు బతుకు తెరువు ఇచ్చింది, లక్షల మంది జీవితాలను మార్చింది అదే విజన్. అప్పుడు మైక్రోసాఫ్ట్ వస్తుంది, ఐటీ హబ్ అవుతుంది అని చెప్పినప్పుడు నమ్మని వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇవాళ ఫలితం మాత్రం ప్రపంచం మొత్తం చూస్తోంది. ఇప్పుడు అదే కథ విశాఖపట్నం గురించి మొదలైంది. అవునండి, ఇవాళ ఎవరికైనా సరే ఇది పెద్దగా అనిపించకపోవచ్చు, కొందరు ట్రోల్ కూడా చేయవచ్చు, కొందరు రాజకీయంగా మాట్లాడవచ్చు. కానీ 10 ఏళ్ల తర్వాత 15 ఏళ్ల తర్వాత ఫలితం మాత్రం అందరికీ కనిపిస్తోంది. ప్రపంచ ప్రఖ్యాత గూగుల్ సంస్థ విశాఖలో భారీ డేటా సెంటర్ను ఏర్పాటు చేయబోతుంది అనేటటువంటి వార్త ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చగా మారింది. డేటా సెంటర్ అంటే చిన్న విషయం కాదండి. మీరు పంపేటటువంటి జీమెయిల్, మీరు చూసేటటువంటి యూట్యూబ్ వీడియో, మీరు సేవ్ చేసేటటువంటి గూగుల్ ఫొటోస్, ఇవన్నీ నిలవ ఉండేటటువంటి డిజిటల్ గిడ్డంగులు ఇవే. ఇప్పుడు ఆ డిజిటల్ భవిష్యత్తు విశాఖపట్నం వైపు చూస్తోంది. 1 గిగావాట్కి పైగా సామర్థ్యంతో 3 భారీ డేటా సెంటర్లు, తర్వాత అడవివరం, రాంబిల్లి పరిసరాల్లో ఏర్పడబోతున్నాయి అని సమాచారం. వేల కోట్ల పెట్టుబడులు, వేలాది మందికి ఉద్యోగాలు, లక్షలాది పరోక్ష అవకాశాలు. డేటా సెంటర్ వచ్చిందంటే ఇవన్నీ మనకు వస్తాయి అన్నమాట. అంతేకాదు దానికి వెంటనే వచ్చేసే ఏంటంటే ఏఐ కంపెనీలు, క్లౌడ్ టెక్నాలజీ సంస్థలు, స్టార్టప్లు, రియల్ ఎస్టేట్ భూమి లెగుస్తుంది, అక్కడ కొత్త రోడ్లు వస్తాయి, అంతర్జాతీయ కనెక్టివిటీ పెరుగుతుంది, స్కిల్స్ పరంగా జాబ్స్ వస్తాయి అన్నమాట. అందుకే ఇప్పుడు బ్రూక్ఫీల్డ్, రిలయన్స్, ఇతర పెద్ద గ్రూపులు కూడా విశాఖ వైపు చూస్తున్నాయి. ఇంకో పెద్ద ప్లస్ ఏంటంటే భోగవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సిద్ధమవుతోంది. ఎయిర్పోర్ట్ ప్లస్ పోర్ట్ ప్లస్ డేటా సెంటర్ ప్లస్ భూమి ప్లస్ యువత, ఈ కాంబినేషన్ చాలా అరుదండి. హైదరాబాద్కి సైబర్ టవర్స్ టర్నింగ్ పాయింట్ అయితే విశాఖకి ఈ డేటా సెంటర్ టర్నింగ్ పాయింట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది, అవ్వచ్చు కూడా. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, ఏ నగరం అయినా ఒక్క రోజులో ఎదగదనమాట. ఓపిక కావాలి, దేనికైనా సరే ప్రణాళిక కావాలి, స్థిరత్వం కావాలి. నిర్మాణం 2028లో పూర్తయినా అసలు ఫలితం వచ్చేసరికి మాత్రం 2035 నుంచి 2038 మధ్యలోనే కనిపిస్తోంది. అప్పుడు విశాఖ కేవలం ఒక నగరం కాదండి, భారతదేశానికి కీలక డేటా హబ్గా మారిపోతుంది. తూర్పు భారతదేశానికి ఐటీ రాజధాని అవుతుంది, ప్రపంచంలో గుర్తింపు పొందినటువంటి టెక్ సిటీ అవుతుంది. ఇవాళ ట్రోల్ చేసేటటువంటి వాళ్ళు రేపు తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి రావచ్చు. ఇవాళ నవ్వేటటువంటి వాళ్ళు రేపు అక్కడ ప్లాట్లు కొనడానికి క్యూలో నిలబడేటటువంటి అవకాశం రావచ్చు. అదే విజన్ అంటే, అదే దూరదృష్టి అంటే, అదే అభివృద్ధి రాజకీయాలు అంటే. ఈ అభివృద్ధి రాజకీయాలకి అర్థం తెలియనటువంటి వెధవలు ఇవన్నీ చూసి ఈరోజు ట్రోల్ చేస్తున్నారు. ఒకప్పుడు హైదరాబాద్ కూడా అంతే, నవ్వారు అందరూ. ఒకప్పుడు హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు గారు విజన్ 2020 అనో ఇంకోటనో అన్నప్పుడు నవ్వారు, గేలి చేశారు, ఎగతాళి చేశారు. ఇదేంటి విజన్, ఇప్పుడు తినటానికి లేదు కానీ అప్పుడెప్పుడో ఏదో చేస్తారంటే అని. చూడండి, ఈరోజు ఆయన ఏర్పాటు చేసినటువంటి హబ్లు ఏదైతే ఉన్నాయి, ఐటీ హబ్లు, ఈరోజు హైదరాబాద్ నగరాన్ని మొత్తానికి ఒక ఆదాయ వనరుగా మారింది. రేపొద్దున ఆంధ్ర రాష్ట్రానికి మనకి విశాఖ నగరం అనేది చాలా పెద్ద అసెట్ అవుతుంది. విశాఖ భవిష్యత్ అనేది మొదలైంది. రేపు 28వ తారీఖు, రేపు
గూగుల్ డేటా వారి శంకుస్థాపన ప్రారంభోత్సవం ఏదో ఉంది. ఆ తర్వాత 2028 కల్లా అది పూర్తయిద్ది అని చెప్తున్నారు. ఒకవేళ 2028కి పూర్తయినా కంప్లీట్ దాని నుంచి ఆదాయ వనరు పూర్తిగా మారటం కోసం 2036 నుంచి 2038 వరకు పడుతుంది. అంటే ఇప్పుడు మొదలైంది 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు దాని భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది ఎవరూ చెప్పలేం. కాబట్టి ఓపిక కావాలి. ఈ రోజు గేల్ చేసేటటువంటి వాళ్ళు రేపు ఏం చెప్తారు సమాధానం? విజన్ అంటేనే అర్థం తెలియనటువంటి మూర్ఖులు ఇలాంటి గేల్ చేయటం, ట్రోల్స్ చేయటం చేస్తుంటారు. మరి విజన్ అంటే హైదరాబాద్ ని ఎగ్జాంపుల్ గా చూసిన తర్వాత కూడా ఇంకా అలా ప్రవర్తిస్తున్నామంటే సిగ్గుపడాల్సినటువంటి విషయం. మరి విశాఖ భవిష్యత్తు మొదలైంది. మరి ఆ భవిష్యత్తుని ఎంజాయ్ చేయడానికి మీరు రెడీనా ఏంటి అనేది దీనిపైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. తర్వాత వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అప్పటి వరకు సెలవు. జై హింద్.